ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్ హీరోయిన్ మనకు తెలిసిందే KGF మూవీలో చేసింది, చాలా ఫేమస్ అయింది. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది, నానికి తగ్గట్టు ఉంది, ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. యా ఆఫ్ కోర్స్ చాలా బాగా సెట్ అయింది. అసలు నాని అసలు ఇన్ని రోజులు డైరెక్టర్స్ ఎవరు బయటకు తీయలేదు నాని యాంగిల్ని. సో పర్ఫెక్ట్ డైరెక్టర్ బయటకు తీశారు. ఆ యాంగిల్ కానీ ద వే ఆఫ్ రొమాన్స్, ఆ మూవీలో వైలెన్స్ అన్నీ చాలా బాగా సెట్ అయింది. సాంగ్స్ చాలా రేర్ ఉన్నాయి, కానీ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, వినేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఈ మూవీలో నాని ఒక డిఫరెంట్ జోనర్లో చూడొచ్చు. యా కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ద కాంటాక్ట్ లెన్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ మరీ హైప్ ఇవ్వకుండా 30 years అంటే న్యాచురల్గా 30 years లాగానే చూపించడం కానీ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చూడగలుగుతారు. 18+ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూడగలుగుతారు. తన లవ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి తను చేసిన ప్రయత్నాలు ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్ గుడ్, న్యాచురల్, అది ఇంకా అన్ని మూవీస్లో ఉండేటిదే. సో ఇది మరీ అంత రొమాంటిక్వే కాకుండా ఇన్వెస్టిగేషన్ కాబట్టి సో రెండు బ్యాలెన్స్. సారీ చాలా బాగుంది. అంటే కకృతి పడద్దు అని. అవునవును, కకృతి పడొద్దు. సో టైం వచ్చినప్పుడు అఫ్ కోర్స్ టైం వచ్చింది, ఈవెన్ నాని టైం కూడా వచ్చింది. కకృతి అంటే నేను ఒకటే చెప్తాను. ఇప్పుడే హిట్ 3 ప్రీమియర్ చూశాను. మూవీ చూసాక నాకు సింపుల్గా ఒకటే చెప్తున్నా, నాని మళ్ళీ ఒక కంటిన్యూస్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. మెయిన్గా మూవీలో నాకు బాగా నచ్చింది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అన్న. అసలు మిక్కీ జే మేయర్ ఇప్పటివరకు క్లాసిక్ మ్యూజిక్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ టైం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మ్యూజిక్ ఎట్లా ఇస్తాడో కొత్త అటెంప్ట్ చేసి చూపించారు. అసలు ప్రీ క్లైమాక్స్లో బీజం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మనకు సినిమా హైప్ ఇచ్చేది కూడా ఆ ఇంటెన్సివ్ సీనే. మెయిన్గా నాని వైట్ సూట్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి వేరే లెవెల్. అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ మనకు ఒక సెలబ్రిటీ మళ్ళీ క్యామియో వస్తాడు, అది హిట్ 4కి హింట్. ఆల్రెడీ అది ఆడియన్స్కి తెలుసు, అందుకే నేను పేరు చెప్పదలుచుకోలేదు. మన ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ కూడా బాగుంది, ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న, సెకండ్ హాఫ్ మనకు మూమెంట్స్ మనకు ఎప్పుడైతే కేసుల్లోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి మనకు విపరీతమైన హైప్ వస్తుంది. మెయిన్గా ఒక పాపని అటెంప్ట్ చేసే సీన్ ఉంటుందన్న, అక్కడ లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. నాని ఒకటే చెప్పాడు, వైలెన్స్ అంటున్నారు, కానీ వైలెన్స్ ఏంటంటే ఇది సూటబుల్ వైలెన్స్. ఖచ్చితంగా అక్కడ హీరో కాదు, మనమున్న ఎవరున్నా చంపేయాలన్నంత కసి జనరేట్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఏ లీగల్లీ టార్చర్ టు ది క్రిమినల్స్. ఇది అంటే ఈ వైలెన్స్ అనేది యాక్సెప్టబుల్ అన్న. అంటే నాకు తెలిసి పిల్లలు చూడొద్దు అని వాళ్ళు ఎందుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు, కానీ పిల్లలు కూడా చూడాలి. ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుందో అనేది ఇవాళ రేపు ఖచ్చితంగా చూడాలి. ఒక డ్రగ్ అది స్పాయిల్ అవుతుంది చెప్తే, ఒక ఆపరేషన్ని మనము పాజిటివ్లో యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ అది నెగిటివ్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది హిట్ 3. ఆడియన్స్కి ఒకటే మాత్రం చెప్తున్నా, డోంట్ కంపేర్ టు హిట్ 1 అండ్ హిట్ 2. హిట్ 3 కంప్లీట్లీ డిఫరెంట్. నాని ఆల్రెడీ చెప్పినట్టు హిట్ 1 హిట్ 2 సైన్లు తీసిన శైలేష్ వేరు, హిట్ 3 తీసిన శైలేష్ వేరు. సో మీరు కంపారిజన్ చేయకుండా, ట్విస్టులు మాత్రం ఉండవు, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా 2 times చూడవచ్చు. మెయిన్గా ప్రీ క్లైమాక్స్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా బాగుంది.